రామ్ చరణ్ గారిది సాంగ్ వచ్చింది కదా, రారా మచ్చా సాంగ్ ఎలా అనిపించింది? ఓ బాయ్ మామూలుగా లేదుగా అసలు. జనాలు వెనకాల డ్యాన్సులు ఒక 1000 మంది పెట్టుంటారు. శంకర్ గారు అంటే ముందు వెనకాల డిఫరెంట్గా జనాలు పెట్టడం గొప్ప కాదు, వెనకాల ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క రకంగా చూపిస్తారు ఆయన మనం ఫస్ట్ నుంచి సినిమాలు చూస్తున్నాం కదా శంకర్ గారు. అలాంటిది ఒక మెగా స్టార్లోంచి ఒక పెద్ద పవర్ స్టార్ని పెట్టి సినిమా తీస్తే అది విజువల్గా చూస్తే ఎలా ఉంటుందని అది మన ఊహాగానం మనకే వదిలేశారనమాట. మామూలుగా ఉండదండి. ఇది ఒకే ఒక్కడు అర్జున్ గారి సినిమా చూసారా, అది ఒక 3 సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో స్టోరీ, అలా మడత పెట్టి కొడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే డైనమిక్ అన్ని మల్టీ టాలెంట్ ఉన్న రామ్ చరణ్ గారు డ్యాన్సుల్లో కానీ యాక్టింగ్లో కానీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్స్తో రంగస్థలం కానీ లేకపోతే అన్ని రకాల పోకిరి సినిమా ధ్రువ కానీ ఒక్కొక్క కైండ్ ఆఫ్లో మనకి ఈయన అన్నింటిలోనూ నవరసాలు పండించేస్తాడు రా బాబు అనేది ఒక పేరు తెచ్చేసుకున్నాడు. కానీ అలాంటిది తమిళ డైరెక్టర్ ఇక్కడ తెలుగు యాక్టర్లను పెట్టి గేమ్ చేంజర్ అనే సినిమాకి దిల్ రాజు ఇన్ని కోట్ల రూపాయలు పెడుతున్నాడంటే డైరెక్టర్ నమ్మి కాదండి, ఇక్కడ రామ్ చరణ్ గారిని నమ్మి కొడితే డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా వెనక్కి తిరిగి పడుకోవచ్చు. ఇంకా అసలు దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేకపోతే ప్రమోషన్స్ అవసరం లేదు. రామ్ చరణ్ గారికి ఏంటంటే చెయ్యాలి అన్నట్టుగా చెయ్యాలి, కానీ ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. ఈ స్టెప్పులు ఉన్నాయి చూసారా చిరంజీవి గారి స్టెప్పులు, ఇంకా మళ్ళీ మనకి వీళ్ళు అమృతం తాగుతున్నారో ఏంటో తెలియదు కానీ అండి, వాళ్ళ ఎనర్జీ ఏంటో తెలియట్లేదు. అసలు ఏంటి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో రేపొద్దున స్క్రీన్ మీద ఒక రకమైన ఒక అద్భుతం చూపించబోతున్నారు. ఎందుకంటే కథలోంచి వెళ్తుంది అయింది. ఒక లంచాల కోసం కానీ లేకపోతే అక్కడ అక్రమాలు అన్యాయాల కోసం కానీ ఒక లైన్ అనేది తీసుకుంటారు, ఆ లైన్లోంచి ఎమోషన్ తీసుకెళ్ళిపోతారు, ఎక్కడో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఒకటే మొన్న చిరంజీవి గారికి అవార్డు ఫంక్షన్ రోజున ఎప్పుడో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారనమాట. నేను మళ్ళీ బాలకృష్ణ గారు ఒక సినిమా చేయాలనుకుంటున్నాము, ఇంద్ర వర్సెస్ సమరసింహారెడ్డి కానీ నరసింహారెడ్డి కానీ చెప్పేసి ఒక అన్నారు కదా, అది వస్తే ఒకసారి చూడాలని అన్నది చెప్పాలంటే. సో బోయపాటి నువ్వు రెడీ చేసుకో కథ అన్నారు కదా. సో ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు RRR చేసేసారు, కానీ బాలకృష్ణ గారు అబ్బాయి రామ్ చరణ్ గారు కలిపి చేస్తే అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకుంటే ఏమో భలే ఉంటుందిరా బాబు అనేది. ఫస్ట్ హాఫ్ అంతా రామ్ చరణ్ గారు, సెకండ్ హాఫ్ అంతా మన నందమూరి బిడ్డ వస్తే అది అసలు ఎలా ఉంటుంది డ్యాన్సుల్లోనూ యాక్టింగ్లోనూ. ఇటు చూస్తే రాయలసీమ, ఇటు చూస్తే క్లాసు. అది చూస్తే రానున్న రోజుల్లో ఇంకా వీళ్ళు తరం అయిపోయిందండి. ఇప్పుడున్న మన రామ్ చరణ్ గారు కానీ ఇంక వీళ్ళదే, ఇంకా వీళ్ళు తప్పితే మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు రారు. ఇంకా ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ ఎవరు చేస్తారు? ఇప్పుడున్న హీరోలకి క్యారీ వ్యాన్లు, ఆ వ్యాన్లు, ఈ వ్యాన్లు, హంగామాలు, డబ్బులు. 2 సినిమాలు తీస్తే మళ్ళీ కనపడరు. ఇక తర్వాత వచ్చే తరం అంతా కూడా సెల్ ఫోన్లో సినిమాలు చూసుకునే తప్పించి ఇలాంటి పెద్ద హీరోలు సినిమాలు వస్తేనే థియేటర్కి వెళ్తారు తప్ప ఇంకా మామూలుగా అయిపోయింది. ఇంకా అంత ఓపిక లేదు. రామ్ చరణ్ గారు డ్యాన్స్ ఎలా అనిపించింది సాంగ్లో? డ్యాన్స్ చిరంజీవి గారు క్రేజు ఇప్పుడేంటి మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, కానీ ఇంకా ఆయన డ్యాన్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడండి. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు కండ వేసుకున్నాడు కదా రెడ్ కలర్, అది ఎలా? అదే రెడ్ కండువాలు ఒక లారీ కానీ 2 లారీలు కానీ ఉండాలి ఇక నుంచి. ఎందుకంటే అది ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి గురించి తీసినట్టు ఉంది, కానీ ఆ సాంగ్ కథలోంచి వచ్చిందా లేదా సాంగ్లోంచి వచ్చిందా లేంటనేది మనకి అర్థం కావట్లే. సో ఆ టవల్స్ అయితే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం థియేటర్ అంతా కూడా టవల్స్ నిండిపోతాయి. ఎందుకంటే ఇది నేనేదో కావాలని చెప్పింది కాదు, ఆ టవల్ వేసుకుంటే ఆటోమేటిక్గా వేసుకోవాలని అనిపించేస్తుంది ఆ సాంగ్ కోసం. కానీ ఏదో ఉందబ్బా. ఇది మొన్న జరిగిన పాలిటిక్స్ అంటే మొన్న ఎన్నికల్లో రామ్ చరణ్ గారు పిఠాపురం రావడం ఇవన్నీ చూశారు కదా, దీనికి సంబంధించి పిఠాపురానికి సంబంధించి కానీ పాలిటిక్స్ సంబంధించి ఏదో కథ గేమ్ చేంజర్లో ఉందేమో అని నా ఉద్దేశం. ఉంటే కనుక దీన్ని వారం రోజులు థియేటర్ల దగ్గర పడుకోవడమే టికెట్ల కోసం. ఇంకా ఆన్లైన్లో సర్వర్లు మొత్తం కూడా స్టక్ అయిపోతాయి. అది ఊహించింది కాదు, అర్థమైపోతుంది స్టోరీ ఏదో ఉంది, ఏదో ఉండబోతుంది. డాన్స్ చూసినప్పుడు మొన్న చిరంజీవి గారికి కూడా గిన్నిస్ బుక్ అవార్డు వచ్చింది. డాన్స్ అంటే మెగా ఫ్యామిలీనే అంటారా? డాన్స్ అంటే మెగా ఫ్యామిలీ కాదండి, మెగా స్టార్ తర్వాత ఎవరైనా. ఎన్ని వేల డ్యాన్సులు, ఎన్ని వేల రకాల డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, కూచిపూడి, లేకపోతే అందులో క్లాసికల్ ఎన్ని మిక్స్ చేసి నాకు తెలిసి బోన్స్ అరిగిపోయి ఎన్నోసార్లు ఆయన అసలు నిజంగా ఆయన మామూలు వ్యక్తి కాదండి. మనం ఈ రోజున ఈ కొత్త వాళ్ళు రావడం వల్ల
చిరంజీవి గారిని తక్కువ చేస్తే ఒక్కసారి గిన్నెస్ రికార్డు మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ అలాంటి గిన్నెస్ రికార్డు ఎవరికి రాదండి. అది మీరు ఎంత వెతికినా చూడండి, రాదు. అంత డ్యాన్స్ ఎవడు చేస్తాడు, అంత ఓపిక ఎవరికి ఉంది. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఈజీగా ట్రోల్ చేస్తున్నారు, మెగాస్టార్ ఏముంది అనేసి. ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, కొంతమంది యంగ్స్టర్స్ ఫ్యాన్స్ ఆయన స్థాయి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే? అయ్యో, ఆయన స్థాయి గురించి మాట్లాడే ఫోన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో ఇదవుతున్నారు. కానీ అసలు ఎవరండి ఆయన? వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతలు పుట్టినా కూడా ఈయన ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడంటే అది ఆయన దమ్ము, ఆయన క్రేజు, ఆయన కెపాసిటీ. వీళ్ళైనా వేయగలరా? ఇప్పుడు తినే నూడిల్స్కి బిర్యానీలకి వెళ్ళి అటు నుంచి అంత దూరం పరిగెట్టమంటేనే పరిగెట్టలేరు. అలాంటిది ఇప్పటికి కూడా ఆయనకు దోశ ఇష్టం. ఆ దోశ కూడా మానేస్తారు డైట్ కోసం, సినిమా కోసం. అంత కట్స్ ఉన్న, అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి ఆయన చిరంజీవి గారు. చిరంజీవి గారి గురించి మాట్లాడే అధికారం ఎవరికి లేదండి. ఫస్ట్ ఏదో హైప్ రావాలని, లేకపోతే చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఏదో పేరు వచ్చేస్తుందని బురద జల్లే కార్యక్రమం చేసుకుంటారు. కానీ అది చాలామంది ఆ 1-2 రోజులే ఉంటుంది. తర్వాత ఎందుకు అన్నారా చిరంజీవి గారిని అనే బాధ కూడా పడతారు. చిరంజీవి గారిని అనడానికి అసలు ఎవరికీ రైట్స్ లేవు, చెప్పాలంటే ఎవరికీ లేవు. సో ఫైనల్గా సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ అదిరిపోయిందండి. ఫస్ట్ మనకు చూపించిన చిన్న బిట్ అయినా కూడా శంకర్ గారు బట్టి మనకు అర్థమైపోతుంది. శంకర్ గారు మన భారతీయ 2లో ఒక సాంగ్ తీశారు సిద్ధార్థ గారు పెట్టి. ఓయమ్మ జనం మొత్తం సాంగ్ మన అర్థమయ్యే లోపల సాంగ్ అయిపోతుంది. కానీ ఆ జనాలు, ఆ బ్యాక్గ్రౌండ్, డాన్సర్లు వీళ్ళందరూ చూసేసరికి వామ్మో ఎంత సాంగ్ అంటే ఆ సాంగ్ పెట్టే ఖర్చుతో చిన్న సినిమాలు 4 తీయచ్చు. లేపు అవతల పడేస్తారు. ఆ డాన్సర్లకి అమౌంట్లు కానీ ఇవన్నీ చాలా ఉంటుంది, పెద్ద ప్రాసెస్ కదా. మనం చూసినంతసేపు షార్ట్ వెళ్ళిపోతుంది, కానీ ఆ షార్ట్ తీయడానికి ఎంత కావాలి? వస్తుందండి, మంచి బాగా హిట్ కొడుతుంది, ఎటువంటి డౌటు లేదు ఇంకా.